టీ20 ఛాంపియన్ గా ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ కు భారీ భంగపాటు ఎదురైంది. పసికున్న ఐర్లాండ్ తో జరిగిన 2 టీ20 మ్యాచ్ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో చరిత్రలో తొలిసారిగా ఆ జట్టు చేతిలో సిరీస్ ఓడిపోయింది. అంతేకాకుండా 3 ఏళ్ల తర్వాత ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో ఓటమి నమోదు చేసింది. దీంతో టీమిండియాపై నెట్టింట దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాక టీమిండియా టెస్టుల్లో ఆశించిన మేర రాణించట్లేదు. దీంతో అతడిపై ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అయితే వన్డేలు టీ20లో మాత్రం సత్తా చాటుతోంది. కానీ తాజాగా ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత గంభీర్ మరోసారి ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఈ జాబితాలో ఐస్లాండ్ క్రికెట్ కూడా చేరిపోయింది. ఇప్పటి వరకు ఐసీసీ సభ్యదేశం కూడా కానీ ఐస్లాండ్ క్రికెట్ అసోసియేషన్ కూడా తన సోషల్ మీడియాలో గంభీర్ ను ట్రోల్ చేసింది. 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్లోనే టీమిండియా ఓటమి పాలవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ తొలి మ్యాచ్లో 34 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్ను చేజార్చుకుంది. ఈ సిరీస్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఐస్లాండ్ క్రికెట్ బోర్డు ఎక్స్ వేదికగా ఒక సెటరికల్ పోస్ట్ పెట్టింది. తాము గౌతమ్ గంభీర్ను మా కోచ్గా నియమించాలి అనుకోవడం లేదని, మాకిష్టం లేదు కూడా అంటూ రాసుకొచ్చింది. కానీ అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉందని పేర్కొంది. ఐర్లాండ్ క్రికెట్ గొప్ప ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లను తీసుకుని ఐర్లాండ్ పిచ్లపై ఇలాంటి పేలవ ఫలితాలు రాబట్టాలి అంటే నిజంగానే ప్రత్యేకమైన ప్రతిభ కావాలని, అది గంభీర్ వద్ద పుష్కలంగా ఉంది అనిపిస్తోంది అంటూ సెటైర్లు పేల్చింది. మరోవైపు పసికున్న ఐర్లాండ్ చేతిలో 2 టీ20ల సిరీస్ ను టీమిండియా కోల్పోవడం పట్ల మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చిన్న జట్టు అనే ఉదాసీనతే భారత జట్టు ఓటమికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐర్లాండ్ ను లైట్ తీసుకోవడం వల్లే చరిత్రలోనే అతి భయంకరమైన ఓటమి ఎదురైంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాటర్ల షాట్ల ఎంపిక దారుణంగా ఉందని విమర్శలు సైతం వస్తున్నాయి. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా టీమిండియా కొంప ముంచింది.